రే రోహన్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ నీ పాస్వర్డ్ అడిగితే ఏం చేస్తారా? తీసుకో నీకంటే ఎక్కువ అంట. రే నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా? అక్క నేను చిన్నవాడిని, నా గర్ల్ ఫ్రెండ్ ఏంటని చెప్పాలి నువ్వు. అయ్యో ఫ్యూచర్ ఆలోచించుకొని చెప్పన్నారేమో అని. నీ చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు సోమా? ఓకే, ఏం చదువుతున్నావు? 9th. అలా ఫ్యూచర్ చెప్తారండి అంతే. రవితేజ గారు, ఒకవేళ మీ ఆవిడ చాలా అద్భుతంగా వండింది అని ఆవిడ అనుకుంటున్నారు, కానీ అది సరిగ్గా కుదరలేదు, అప్పుడు మీ రియాక్షన్? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దగ్గర రాలేదు. ఓకే, అంటే ఎలా వండినా బాగుంది అంటారు? నా కాదు, వండిందే బాగుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎస్. సో అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓకే. యువర్ వైఫ్ బై అనదర్ గర్ల్. కిషోర్ గారు, పొరపాటున ఇది మీకని కాదు, ఎనీ హస్బెండ్ పొరపాటున వాళ్ళ ఆవిడ్ని ఇంకొక ఆవిడ పేరుతో పిలిచేస్తే వాళ్ళు ఏం చేయాలి వెంటనే? ఎవరు హస్బెండ్ సార్? అది మా కాస్ట్ వేరే పేరు అంటే ఏముంది, టక్కనే నేను మేనేజ్ టక్కని మేనేజ్ చేస్తాడు. ఇప్పుడే మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ చేశారు, ఆవిడ పేరు, ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, టక్క నా పేరు వచ్చేసి. నువ్వు టీవీలో వస్తున్నావు తెలుసా విషయం? అంటే సార్ పైగా దీన్ని హైలైట్ చేసి ఇది ఇంకా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ పేరు టక్కని వచ్చేసింది. అలాంటి హీరోయిన్ ఎవరు లేరు. ఇక్కడ సరేనండి, మనం ఒక చిన్న మాక్ చేద్దాం, ఓకేనా? నేనే ఇప్పుడు మీ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నన్ను పిలవండి ఇంకో పేరుతో. నయనతార. నయనతార? నేను సుమా కదా, అదేంటి అలా పిలిచావు? అంటే నయనతార ఇందాకే ట్రైలర్ చూశాను, బాగుంది, టక్కనే అదే ఆ సాంగ్ చూస్తాను, టక్కనే ఆ పేరు వచ్చేసింది. నయనతార ట్రైలర్ చూసేస్తే అలా పిలిచేస్తారా? అంటే రేపొద్దున ఆషికా ట్రైలర్ చూసారు, మీరు ఆషికాని పిలుస్తారా నన్ను? మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు, ఇప్పుడు ఒక్కసారి అలా అయింది, తప్పితే మళ్ళీ జరగదు. ఏంటి మళ్ళీ జరగదు? మళ్ళీ ఇప్పుడు అనొచ్చు. నీకు విషయం తెలుసా, నువ్వు సైడ్ యాంగిల్ 9th ఉంటావు. ఇది బాగుంది, ఇది హైలైట్. ఇది ఇంకా ఇలా చెప్పొచ్చు. ఇది బాగుంది, దీనికైతే వెంటనే అసలు చిచ్చి పాప ఇగో ఇవాడు చెప్పనా, కరెక్ట్గా ఇస్తారు బంగారు కొండల వాడులు.